నేపథ్యంలో మంచిర్యాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరాములు అందిస్తారు. శ్రీరాములు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మాంతయ్య. మంచిర్యాల జిల్లాకు సంబంధించి 31 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 3 ఏరియాలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. దాదాపు 90% మేర పోలింగ్ నమోదైనట్టు మనకు అధికారిక వర్గాలను తెలుస్తుంది. ఇంకా అధికారికంగా పోలింగ్ శాతంపై ప్రకటన చేయాల్సి ఉంది. అయితే గత ఎన్నికల్లో 2017 జరిగిన ఎన్నికల్లో ఓవరాల్ గా సింగరేణి వ్యాప్తంగా 94.93% ఓట్ల పోలింగ్ శాతం నమోదైంది. ఈసారి కూడా అంతకు మించి 1-2% ఎక్కువగా నమోదైనట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి సింగరేణి కార్మిక శాఖ అధికారులు ప్రకటించాల్సి ఉంది. అయితే ఈసారి ఎన్నికలు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు ముఖ్యంగా ఏఐటీసీ ఐఎన్టీసీ మధ్య హోరాహోరీగా జరిగిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఎన్టీసీ ఒక్కసారిగా పుంజుకుంది. దీంతో ఐఎన్టీసీ గెలుపు కోసం కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చివరి దాకా ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఏఐటీసీ ఐఎన్టీసీ మధ్య నువ్వానైనట్టుగానే ఆ పోటీ జరిగింది. టెన్స్ బట్టి చూస్తే 2 సంఘాల మధ్య కూడా ఆ పోటీ తీవ్రంగానే ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘం గతంలో 2 సార్లు వరుసగా సింగరేణి గుర్తింపు సంఘంగా గెలిచింది. అయితే ఈసారి మాత్రం ఆ సంఘం పూర్తి స్థాయిలో నిర్వీర్యమైన పరిస్థితి, ఆ పోటీలో ఉన్నా కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ కూడా టీబీజే సంబంధించిన ఆనవాళ్ళు లేని పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది మంది నేతలు తప్ప మిగతా ఎవరు కూడా ఆ సంఘం కోసం పనిచేసిన దాఖలాలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధికారంలో కోల్పోయిన తర్వాత ఒక్కసారిగా కూడా పార్టీకి సంబంధించిన అనుబంధ కార్మిక సంఘం కనుమరుగైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీదుగా బొగ్గుమేల వద్ద ఏఐటీసీ సంబంధించి ఐఐటీసీ సంబంధించిన సందడి కొనసాగింది. మొదటి నుంచి కూడా ఏఐటీసీ గట్టి నమ్మకంతో ఉంది. గతంలో 3 సార్లు గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీసీకి కార్మికులు గట్టి పట్టుంది. సంస్థాగతంగా ఏఐటీసీ బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో కూడా బలమైన క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా గట్టి ధీమాతో ఉంది. ఖచ్చితంగా తాము గెలుస్తాం, పోటీలో ఎవరున్నా కూడా గెలుపు తామదైన ధీమతో ఉంది. అదే ధీమతో ఐఎన్టీసీ తో పొత్తు ఆఫర్ వచ్చినా కూడా ఏఐటీ తిరస్కరించింది. మొదటి నుంచి కార్మికుల కోసం కొట్లాడుతున్నాం, ఐఎన్టీసీ బలహీనంగా ఉంది, కేవలం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఐఎన్టీసీతో పొత్తు తమకు అవసరం లేదని చెప్పి ఏఐటీసీ తిప్పికొట్టే పరిస్థితి. దీంతో ఏఐటీసీ ఖచ్చితంగా గెలుపు ధీమతో ఉంది. అయితే కాంగ్రెస్ అధికారంలో రావడం ఇటీవలి కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా 11 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక ఆసిఫాబాద్ మీద 10 చోట్ల కూడా కాంగ్రెస్ సిపిఐకి సంబంధించిన అభ్యర్థులు గెలిచారు కోల్బెట్ లో. దీంతో 9 స్థానాల్లో బలంగా కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో సింగరేణి ఎన్నికల్లో కూడా ప్రజలంతా ముఖ్యంగా కార్మికులంతా కూడా తమకే పట్టం కట్టారు, తమకే ఓటు వేశారని చెప్పి ఐఎన్టీసీ నేతలు అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారు వన్ సైడ్ అయింది, ఐఎన్టీసీ మరోసారి జెండా ఎగరబోతుందని చెప్పి కూడా ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐఎన్టీసీ గతంలో ఒకసారి గెలిచింది, ప్రస్తుతం మరోసారి గెలుస్తామని చెప్పి కూడా ఆ సంఘ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా ట్రెండ్స్ చూసినట్లయితే ఏఐటీసీ మొదటి నుంచి ఉదయం నుంచి కూడా పోలింగ్ ట్రెండ్ చూస్తే ఏఐటీసీ కొంత బలంగా కనబడింది. మరి కార్మికులు ఎవరి పక్షం వహించారో మరికొద్ది గంటలు తేలే అవకాశం ఉంది. 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మొత్తం 12 చోట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో శ్రీరాంపూర్ డివిజన్ మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా అత్యంత ఎక్కువ సంఖ్యలో ఓట్లున్నారు. 9,100 పైచీలకు కార్మికులు ఇక్కడ ఉన్నారు. దీంతో ఈ సంబంధించిన శ్రీరాంపూర్ ఏరియా ఓటర్లే గుర్తింపు సంఘం ఏ సంఘం గుర్తింపు సంఘంగా అవతరించో డిసైడ్ చేసి శ్రీరాంపూర్ ఏరియా ఓటర్లు ఇక్కడ ఓటర్లు ఎవరికి ఓ పట్టం కడితే ఓవరాల్ గా సింగరేణి వ్యాప్తంగా అదే కార్మిక సంఘం గుర్తింపు కార్మిక సంఘం అవతరించే అవకాశం ఉంది. మొత్తం మీద కూడా అర్ధస్థితి వరకు శ్రీరాంపూర్ సంబంధించిన ఓట్ల లెక్కింపు